భౌతికమైన సృష్టి ప్రసవ వేదన పడుతుందట. అది సృష్టి ఏం చేస్తుంది? ప్రసవ వేదన పడుతుంది. ఎవరు? భౌతికమైన సృష్టి. మరి ఎవరు అక్కడ సృష్టి అంటే? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూసింది ఎవరండి? పాత నిబంధనలో లేక పాత నిబంధన ప్రకారము నిరీక్షణ ఎవరికి ఉందండి? ఇశ్రాయేలుకు ఉంది. దత్తపుత్రత్వం కొరకు ఎదురు చూస్తుందట కదండి. దేవుని కుమారుల ప్రత్యక్షత దత్తపుత్రత్వము కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తున్నది. ఆశతో తేరి చూస్తుందట. భౌతికమైన భూమి ఆకాశాలకు ఏం అవసరం? చూడడం అవసరమా? భౌతికమైన భూమి ఆకాశాలు నిరీక్షణ కలిగి ఉందా? పోనీ భౌతికమైన భూమి ఆకాశాలు దాస్యంలో ఉందా? పోనీ అక్కడేమన్నాడు? ఆ సృష్టి ఎక్కడుందట? దాస్యంలో ఉంది. 20వ వచనం, ఏలనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుతున్నను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము అంటున్నాడు. అదండి. కాబట్టి సృష్టి నిరీక్షణ కలిగి ఉన్నది. సృష్టి ఎదురు చూస్తూ ఉంది. సృష్టి దాస్యంలో ఉంది. ఇవన్నీ ఎవరికంటే వర్తించేవి? మళ్ళీ ఈ వాక్యం చదివే వాళ్ళు దేనికి వర్తింపజేస్తున్నారు అంటే ఆ అలంకారిక పదాలు వారికి ఏం కాలేదు, అర్థం కాలేదు. అదనమాట. అందుకే సృష్టి అనగానే ప్రకృతి సంబంధంగా ఆలోచించేవాడికి ఏది గుర్తుకొస్తుంది? ఏమండి? ప్రకృతి సంబంధికి బైబిల్ చదివేటప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషుడికి బైబిల్ చేతిలో పోయిందనుకోండి, ఏం చేస్తాడు? అన్నీ భౌతికంగా శారీరక సంబంధంగా వీటే తీసుకుంటాడు. అసలు బైబిల్లో ఉన్నటువంటి సమాచారం అంతా పాత నిబంధన, క్రొత్త నిబంధన, ప్రవచనాలు, నెరవేర్పు. అర్థమవుతుందండి. ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రజలు, క్రొత్త నిబంధన కింద ఉన్న ప్రజలు. శరీర సంబంధమైనటువంటి ఆరాధన విధానము, భౌతికమైనటువంటి విధానము, ఆత్మ సంబంధమైన విధానం. ఇవి తప్పితే భౌతికమైనటువంటి భూమి ఆకాశాలను గురించి వివరించడం బైబిల్ అంశము కాదు. అర్థమవుతుంది కదండి. కాబట్టి రోమపత్రికలో మరి విధేయులైనటువంటి ఇశ్రాయేల్ని క్రీస్తునందు నేనేం చేస్తాను? వారిని నూతనంగా సృజిస్తాను. వారు క్రీస్తునందు ఏమై ఉన్నారు? నూతన సృష్టి. మరి ఇశ్రాయేలు కూడా పాత నిబంధనలో ఏమని పిలువబడ్డారు? సృష్టి అని పిలువబడ్డారు. ఈ సృష్టి ఎవరండి? ఇశ్రాయేలుకి ఏముంది? ఎదురుచూపు. ఏముంది? ఎదురుచూపు ఉంది, నిరీక్షణ ఉంది. రోమపత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. ఎందుకు వాళ్ళు నిరీక్షిస్తున్నారో చూద్దాం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, వాగ్దానములను వీరివి. ఎవరివి? ఇశ్రాయేలువి. అప్పుడు ఇశ్రాయేలు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? దత్తపుత్రత్వం కొరకు. దేని కొరకు అండి? అప్పుడు అక్కడ 8వ అధ్యాయం చూడండి. దత్తపుత్రత్వం అంటే ఏంటి? దత్తపుత్రత్వం అంటే ఏంటి? 8వ అధ్యాయంలో 23వ వచనం. దత్తపుత్రత్వం అంటే ఏంటి? అదనమాట. దత్తపుత్రత్వం అంటే దేహం యొక్క విమోచన. అప్పుడు దేహం యొక్క విమోచన అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత. దేవుని కుమారుల ప్రత్యక్షత అన్నాడు, దత్తపుత్రత్వం అన్నాడు, దేహం యొక్క విమోచనం అన్నాడు కదండి.
అప్పుడు దత్తపుత్రత్వం కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలు. అప్పుడు దత్తపుత్రత్వం అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత. అప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షతయే మన ఎదుట ప్రత్యక్షం కాబోవు మహిమ. అదనమాట. ఆయన దేవుని కుమారుల ప్రత్యక్షత అపోస్తలుల 2వ అధ్యాయంలో 3,000 మందితో రాలేదా? బాప్తిసం పొందిన వారితో ఇంకా రాలా, ప్రారంభం అంతే. అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏంటిదండి? ప్రారంభం. అంటే దేవుని కుమారులు తయారవుతూ ఉన్నారు. అంతా సిద్ధపడిన తర్వాత, దేవుని కుమారులు అన్నీ రెడీ అయిన తర్వాత, సిద్ధపడిన తర్వాత ఒక్కసారిగా ప్రత్యక్షమైంది ఎవరు? ఎప్పుడు? పాత నిబంధన సంపూర్ణంగా నెరవేర్చబడి అది తీసివేయబడినప్పుడు, క్రొత్త నిబంధన సంపూర్ణంగా వచ్చినప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షత జరిగింది. అదనమాట. కాబట్టి సృష్టి అనేటువంటిది ఇశ్రాయేలుకి ఉపయోగించబడింది, క్రీస్తునందున్న వారికి ఉపయోగించబడింది. ఇక్కడ ఎదురు చూస్తున్న సృష్టి ఏమో పాత నిబంధన కింద ఉంది. ఇక్కడ రక్షించబడినటువంటి సృష్టి ఏమో ఎవరి యందు ఉంది? క్రొత్త నిబంధన కింద ఉంది, క్రీస్తునందు ఉంది. క్రీస్తునందు ఉన్నదేమో నూతన సృష్టి, పాత నిబంధన కింద ఉన్నదేమో భౌతికమైన ఇశ్రాయేలీలు. భౌతిక సృష్టి అంటే అర్థం ఏంటి? భౌతికమైన జనాంగం. అదనమాట. భౌతికమైనటువంటి భూమి ఆకాశాలతో పోల్చబడిన వారు. అదనమాట. సరే, బైబిలు భూమి ఆకాశాలనే పదాలను, సృష్టి అనే పదాలని అటు అలంకారికంగా ప్రజలకి, నిబంధనకి, వారి రాజ్యానికి, వారి సైన్యానికి ఉపయోగించబడింది. మన మూలవాక్యానికి వద్దాం. మూలవాక్యం ఏంటండి? యెషయా 65. చదవండి ఒకసారి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టిస్తున్నాను, మునుపటి మరబడును, జ్ఞాపకం రావు. నేను సృష్టిస్తున్న దాని గురించి ఆనందించుడి. ఆమె ఇశ్రాయేల్ ప్రజల్ని ఏమంటున్నాడు? ఆమె నూతన యెరూషలేము, ఆమె ప్రజల్ని 25వ వచనం. తోడేలను గొర్రెపిల్లలను అక్కడ కలిసి మేస్తాయి, సింహం ఎద్దు వలె గడ్డి తింటుంది. నా పరిశుద్ధ పర్వతంలో అవి హానియను నాశనమైనను చేయదు. ఏది పరిశుద్ధ పర్వతం? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా మనకు ఆ విషయాలు కనపడతాయి. యెషయా గ్రంథం 11:9-10 వచనం. నా పరిశుద్ధ పర్వతం అంతటి మీదను ఏ మృగమును ఏమీ హాని చేయదు. అది ఇప్పుడు పరిశుద్ధ పర్వతం అన్నప్పుడు మనకి ఏమర్థమైంది? అక్కడ రాజ్యం, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం, దేవుని రాజ్యం. మరి ఇక్కడ ఎందుకు కొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే దేవుని రాజ్యం అని అర్థం కాలేదు మనకి చాలామందికి. ఇప్పుడు పైనుంచి చెప్పుకుని క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి చెప్తూ వస్తున్నప్పుడు నూతన యెరూషలేము ఏమన్నాడు, అనే పరిశుద్ధ పట్టణం అన్నాడు. మళ్ళీ 25వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు? నా పరిశుద్ధ పర్వతం అన్నాడు. అక్కడ యెషయా గ్రంథంలోనేమో నా పరిశుద్ధ పర్వతం అంటే దేవుని రాజ్యం అని అర్థమైంది క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి కదండి. మరి ఇక్కడ ఎందుకు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే దేవుని రాజ్యం అని ఎందుకు అర్థం కాలా? ఇది కూడా పరిశుద్ధ పర్వతమే కదా. ఏమండి? క్రొత్త ఆకాశం అంటూనే, నూతన యెరూషలేము అంటూనే మళ్ళీ ఏమన్నాడు? నా పరిశుద్ధ పర్వతం అన్నాడు. అప్పుడు ఈ పరిశుద్ధ పర్వతానికి, క్రొత్త నిబంధన యొక్క రాజ్యానికి, క్రొత్త నిబంధన సంఘానికి
ఛాయారూపకంగా ఉన్నవి ఏంటి? సీనాయి పర్వతం, తర్వాత భౌతికమైన సియోను, భౌతికమైనటువంటి యెరూషలేం. ఎలా ఉంది అవి ఛాయారూపకంగా ఉన్నాయి. అవేమో ఛాయ, ఇదేమో నిజస్వరూపం. అదనమాట. సరే, యెషయా గ్రంథంలో మనకి చెప్పనటువంటి విషయాలు ఎక్కడ కూడా చూసాం మనం. మూడు విషయాలు 3 చోట్ల చూసాం కదండి. ఏంటి? మూడు రిఫరెన్స్లు ఉన్నాయి మనకి. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని గూర్చి ఎన్ని చోట్ల ఉంది? 3 చోట్ల ఉంది. ఒకటేమో యెషయాలో, రెండవదేమో పేతురు పత్రికలో, మూడవదేమో ప్రకటనలో. ఈ 3 కూడా దేని గురించి తెలియజేస్తున్నాయి? క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని గురించి తెలియజేస్తున్నాయి. అప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, ఈ 3 రిఫరెన్స్లు కూడా దేనికి సంబంధించింది? నూతన యెరూషలేము. ఏంటి నూతన యెరూషలేము? పరిశుద్ధ పట్టణం. ఏంటి పరిశుద్ధ పట్టణం? ఏంటి పరిశుద్ధ పట్టణం? ప్రకటన గ్రంథము 21:9-10 వచనాలు. పరిశుద్ధ పట్టణం ఏంటో చూద్దాం. ఏమండి, అక్కడ ఆ పరిశుద్ధ పట్టణము బంగారు వీధులు, స్తంభాలు, రకరకాల వైడూర్యాలు, వజ్రాలతో నింపబడిందని దేని చూపించాలి మనం? అక్కడ మనుషుల అభిప్రాయాన్ని బట్టి ఏం చూపించాలి? పరలోకం. అదనమాట. బంగారపు వీధులు ఉంటాయట అక్కడ. ఆ బంగారపు వీధులు తిరుగుతాం. అప్పుడు బంగారపు వీధులు ఎక్కడున్నాయని చెప్పారు వీళ్ళు, ఈ బైబిల్ చదివే మొత్తం అందరూ కూడా. మరి యోహాను గారు ఏమో గొర్రెపిల్లను చూపిస్తున్నాడు, భార్యని. చదవండి ఒకసారి. నేను ఎవరిని చూపిస్తాను నీకు? పెండ్లి కుమార్తెను చూపిస్తాను. ఎవరి భార్య? గొర్రెపిల్ల భార్యను చూపిస్తాను నీకు, రా అన్నాడు. ఇదండి పరిశుద్ధ పట్టణం. పరలోకం కాదా? పరలోకం కాదు. ఎందుకు కాదు? అది పరలోకం నుంచి కిందకి దిగి వస్తూ ఉంది. అది ఇంక అర్థమవుతుంది కదండి. పరిశుద్ధ పట్టణము బంగారు ముత్యాలతో, బంగారముతో, వైడూర్యాలతో అన్నిటితో పోల్చబడింది అక్కడ. ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి మీరు, ప్రకటన 21వ అధ్యాయం చదివితే వాళ్ళు చెప్పే మొట్టమొదటి విషయం అది ఏంటిదని? పరలోకం అని. ఒకవేళ పరలోకం అయితే పరిశుద్ధ పట్టణాన్ని చూపిస్తాను అన్నప్పుడు అక్కడ ఏది వర్ణించబడాలి? పరలోకం వర్ణించబడాలి. కానీ పరిశుద్ధ పట్టణం చూపిస్తారా అని చెప్పి ఎవరిని చూపిస్తున్నాడు? గొర్రెపిల్ల భార్యను చూపిస్తున్నాడు. అది అక్కడ చాలామందికి అజీర్ణం కాదు. అది చాలామంది దాన్ని జీర్ణించుకోలేరు. అది పరలోకమని చూపించాలంతే దాన్ని. ఇప్పుడు పరిశుద్ధ పట్టణం చూపించినప్పుడు ఈ పరిశుద్ధ పట్టణము పెండ్లి కుమార్తె, గొర్రెపిల్ల భార్య. మరి గొర్రెపిల్ల భార్య, పెండ్లి కుమార్తె అనే పదాలు మనకి ఎక్కడ కనపడతాయి?
భార్య, సంఘము క్రీస్తుకి ఎవరండి? భార్య. ఎక్కడుంది అన్నమాట? ఎఫెసీ 5:22. ఉమ్, 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 ఉమ్. దాని కొరకు తను తాను ఇప్పుడు భార్య భర్త గురించి ఎలా ఉన్నారో చెప్తూ, సంఘానికి క్రీస్తుకి ఉన్న సంబంధాన్ని చెప్తూ, నేను ఎవరి గురించి మాట్లాడాను ఇప్పుడు దాకా? భార్య భర్తల గురించి అనుకుంటున్నారా? కాదు అంటున్నాడు 32వ వచనంలో. చూడండి, నేను 32వ వచనంలో ఈ మర్మం, నేను చెప్తున్న మర్మం గొప్పది. ఒకవేళ భార్య భర్తల గురించి అనుకుంటారేమో, ఆ పెళ్లి చేసే సమయంలో చదువుతారు మీ వాక్యం పొరపాటున. కాదు, ఆ పెళ్లి సమయంలో చదివే వాక్యం కాదు ఇది. అసలు నేను భార్య భర్తల గురించి చెప్పట్లేదు. ఈ మర్మం గొప్పది. నేను ఎవరి గురించి చెప్తున్నాను? క్రీస్తుని గురించి, సంఘం గురించి చెప్తున్నాను అన్నాడు. అదనమాట. అర్థమవుతుందండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో సంఘాన్ని ఏమంటున్నాడు? గొర్రెపిల్ల భార్య. అప్పుడు భర్త క్రీస్తు ప్రభు. భర్త భార్యకు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు సంఘమునికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. అటువంటి బంధాన్ని చూపించాడు. ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తె ఎవరో అర్థమైంది, గొర్రెపిల్ల ఎవరో అర్థమైంది. ఎవరు అది? పరిశుద్ధ పట్టణం. ఇప్పుడు పరిశుద్ధ పట్టణము పరలోకం నుండి ఏమవుతా ఉంది? దిగొస్తూ ఉంది. అది దిగి రావడమే కాదు, దాంతోపాటు దేవుడు కూడా ఏమొస్తున్నాడు? దిగొస్తున్నాడు. అలా దిగొచ్చి ఆ రాజ్యంలో ఆ ప్రజలతో పాటు నివాసం చేస్తున్నాడు. ఆ పరిశుద్ధ పట్టణం దిగి వస్తుండగా వర్ణించాడు. దేవుడు కూడా దిగొచ్చి వారితో కాపురం ఉన్నట్టుగా వర్ణించాడు. అది ప్రకటన గ్రంథం యొక్క వివరణ. ఇప్పుడు మనకి పేతురు పత్రిక అర్థమైంది, యెషయా గ్రంథం అర్థమైంది, ప్రకటన గ్రంథం అర్థమైంది. ఇంకేది అర్థం కావాలి? మత్తయి సువార్త 24వ అధ్యాయం. అది చెప్పాను మీకు కదండి. నశించిపోయే భూమి ఆకాశాలు అంటే చాలా వరకు చెప్పేశాను. ఇప్పుడు కొద్ది విషయాలు చెప్పుకొని మనం ముగించుకుందాం. కొన్ని విషయాలు ఇదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ దేనికి వచ్చినది? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. మొదటి భూమి ఆకాశములు. మొదటి భూమి ఆకాశాలు ఎవరు? ఏంటి? ప్రకృతి సంబంధమైందా? ఒకసారి ఆలోచిస్తే, ఇందాక మనం చదివాం కదా, ఎక్కడ? హగ్గై 2:6. అప్పుడు 2:6లో నేను ఆకాశమును భూమిని ఏం చేస్తున్నాను? కంపింప చేస్తున్నాను. ఎన్నోసారి? రెండవసారి. మొదటిసారి దేన్ని కంపింపజేశాడు? భూమిని.
రెండవసారి దేని కంపింపజేస్తున్నాడు? దేని కూడా? ఆకాశమును కూడా. ఏమంటే ఇంతకుముందు ఈ ప్రవచనం పరికే సమయానికే ఒకసారి భూమిని ఏం చేశాడట? కంపింపజేశాడట. కంపింపజేసినంటే తీసివేశాడు. ఇప్పుడు ఆకాశాన్ని కూడా తీసేస్తాను, అదనమాట. అలంకారమా అక్షరార్థమా? ఒకవేళ అక్షరార్థమైతే భూమి ఉండకూడదు. అగ్గై ప్రవచనం, అగ్గైలో ఈ దేవుడి మాట పలికే సమయానికి అది భౌతికమైన భూమి అయితే ఏది ఉండకూడదు? భూమి ఉండకూడదు, ఆకాశం మాత్రమే ఉండి ఉండాలి. అప్పుడు ఒకసారి భూమిని తీసేశాను, ఇప్పుడు భూమిని మాత్రమే కాదు ఆకాశాన్ని కూడా తీసేస్తాను అంటున్నాడు. అంతే కదా. కాబట్టి ఈ వచనాలు ఏ కోణంలో కూడా అక్షరార్థంగా భౌతికంగా తీసుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఆకాశం నుండి నక్షత్రములు రాలును, సూర్యుడు రక్తవర్ణమగును, చంద్రుడు ప్రకాశింపడు కదండి, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. 34వ వచనం 24, 34 ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదు. అప్పుడు ఆయన నక్షత్రాలు రాలడం కూడా ఏ తరంలో జరగాలి? అప్పుడు నక్షత్రాలు అంటే ఎవరు అక్కడ? ప్రకటన గ్రంథంలో చెప్పాడు నక్షత్రాలు అంటే ఏంటో. మనం చదివాం కదా, ప్రకటన 12 6వ అధ్యాయం 12వ వచనం. నక్షత్రాలు ఎవరు అక్కడ? సూర్యచంద్రులు ఎవరు? పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు నలుపాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజురపు నుండి చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. అది మత్తయి సువార్తలోదే, కొత్త విషయం కాదు. ఆకాశము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయాను. ఇప్పుడు లిస్ట్ ఇచ్చాడనమాట. ఎవరు నక్షత్రాలంటే? ఒకటి భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు. వీళ్ళందరూ దేనికి ఎందుకు వస్తారట? దేనికి ఎందుకు వచ్చారు వారు? గొర్రెపిల్ల ఉగ్రతకు వచ్చి ఏమంటున్నారు? ఆ గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం వచ్చింది, దానికి మేమైతే తాళజాలం, మీరు వచ్చి మమ్మల్ని కప్పండి, మమ్మల్ని కాపాడండి అని కొండలతోనూ బండలతో చెప్తున్నారట. అర్థమైందండి. ఇప్పుడు వీళ్ళందరూ దేంతో పోల్చబడ్డారు? నక్షత్రాలతో. వారి రాజ్యము, వారి పరిపాలన, వారి పాలన అంతా కూడా దేంతో పోల్చబడింది? సృష్టితో పోల్చాడు. పోల్చి అది నశించిపోతున్నట్టుగా చెప్పాడు. అర్థమవుతుంది కదండి.
కాబట్టి నక్షత్రాలంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవి, ప్రకాశమిస్తున్నవి. అప్పుడు రాజులు అధికారులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఉన్నతమైన స్థానంలో. అప్పుడు బబులోను రాజుని ఏమన్నాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఆకాశం నుండి నువ్వు ఎట్లు పడితివి అంటే ఈ బబులోను రాజు ఆకాశంలో ఉన్నాడా? అంటే అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న నీవు ఆ ఉన్నత స్థానం నుంచి ఎట్లు పతనమైపోయావు అదనమాట. ఎట్లా నాశనం అయిపోయావు నువ్వు? నిన్ను గర్వించావు కదా, ఓ బబులోను రాజా, నేనేం చేశాను? భూమి పడేశాను, ఆకాశం నుంచి భూమి మీద పడేశాను. అంటే అక్కడ ఇశ్రాయేలులు సహస్రాధిపతులు మొత్తం అందరూ కూడా నక్షత్రాలు, సూర్యచంద్రులు, ఆకాశము, భూమి, ఎన్ని వచనాలు ఉన్నాయండి? మొదటి ఆకాశం మొదటి భూమికి ఎన్ని వచనాలు ఉన్నాయి బైబిల్లో? ఒకటా రెండా? చాలా ఉన్నాయి. ఉన్నాయా లేదా? చాలా వచనాలు ఉన్నాయి. మొదటి భూమి మొదటి ఆకాశం గతిస్తుంది అనడానికి వచనాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. క్రొత్త భూమి క్రొత్త ఆకాశానికి వాక్య ఆధారాలు ఉన్నాయి కదండి. బైబిల్ ఇచ్చే వివరణ ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ప్రకృతిగా ఆలోచించే వాళ్ళకి, శారీరకంగా ఆలోచించే వాళ్ళకి కష్టమైనవా సులువైనవా? ప్రకృతి సంబంధంగా ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు కష్టమైనవా సులభమైనవా? మనం చెప్పుకున్న ఇప్పుడు విషయాలు ఆలోచిస్తే అది కష్టమే. అదే వాళ్ళు ప్రకృతి సంబంధంగా ఆలోచించారనుకోండి, ఆ విషయాల్ని ఎలా ఉంటాయి? చాలా సులభం, ఈజీగా చెప్పేయచ్చు. భూమి అనగానే భూమి అని చెప్పేయచ్చు, ఆకాశం అని ఆకాశం అని చెప్పేయచ్చు, నక్షత్రాలు అనగానే నక్షత్రాలని చెప్పేయచ్చు, అంతే కదా. కాబట్టి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనేటువంటిది అది ఆత్మ సంబంధమైనది, అది పరలోకమైతే కాదు. పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి సంఘము, క్రీస్తు యొక్క సంఘము, దేవుని రాజ్యం. సరే, ఇప్పుడు దాకా మనం చెప్పిన అంశాల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే, ప్రశ్నలు ఉంటే మీరు నన్ను అడగచ్చు. చాలా వరకు నేను క్లియర్ చేసినట్టే కదండి. ఇంకా ఏమన్నా ఉంటే నేను మళ్ళీ మీకు నేను సిద్ధం చేశాను మీకు ఆల్రెడీ సబ్జెక్టులు, అది మీకు ఇంకా లోతైన విషయాలని మీకు నేను దాన్ని అందిస్తాను. ఎక్కువ సమయం లేదు కాబట్టి, సహోదరులు కూడా మాట్లాడాలి కాబట్టి, మళ్ళీ నేను అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ సమాచారం సమకూర్చి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. రేపు ఆదివారం, మళ్ళీ సోమవారం మనం సబ్జెక్టులోకి వెళ్తాం. అప్పుడు నేను మీకేం చెప్తాను? ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించుదామను వాగ్దానం, ఆదికాండం 2వ అధ్యాయం నుంచి మీకు ఆ విశ్రాంతిని గురించిన వాగ్దానం గురించి సంపూర్ణంగా ప్రకటన గ్రంథం వరకు కూడా మీకు నేను ఆ విషయాల్ని వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఏమన్నా ఈ చెప్పిన ఆ వాక్య భాగాల్లో ఏదన్నా మీకు ప్రశ్నలు ఉంటే, ఎక్కడైనా డౌట్స్ ఉంటే మీరు రాసుకొని నన్ను అడగచ్చు. ఏమండి? మరి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.